హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పిన్ని ఏమంటే ఇక్కడ కాళహస్తిలో నారదబ్బ కాయలు అంటారు, మరి అటు సైడ్ ఏమంటారో తెలీదు. అది కొంచెం ఊరగాయ పోపు వేసేయాలి, తాళింపు తిరగబాత వేసేయాలి రా అని చెప్పింది, పిలిచింది. అందుకని వచ్చాను తమ్ముడు వాళ్ళ ఇంటికి. అన్నీ రెడీ చేసి పెట్టింది. ఆవు పిండి, కారం, సాల్టు. అయితే నారదబ్బకాయలు ఏమంటే నేనేం చెప్పాను, ముందు రోజు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ముక్కలు కోసి ఆవిరి పెట్టమ్మా, ఉప్పేసి పసుపేసి ఉడకబెట్టకుండా దగ్గరుండి కదపకూడదు, గరిటేసి ఇలా గిన్నె పట్టుకొని ఎగరేస్తూ అన్ని ముక్కలకి వేడి తగిలేటట్టుగా ఆవిరి పెట్టు అని చెప్పాను. అలాగే చేసి పెట్టింది. సరే, మరుసటి రోజు నేను పిలిచింది, దాన్ని ఊరగాయని పోపేసిద్దురా అని పిలిచింది. వెళ్ళాను. అయితే పెట్టాను, బాండిల్ పెట్టాను. కొద్దిగానే వేసాను ఆయిల్, కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. అంటే ఒక 200 ml ఉంటుంది అనుకుంటాను. అది వేసాను. ఆవాలు, జీలకర్ర వేసాను. అయిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేయకూడదు కాబట్టి వేయలేదు. ఎల్లుల్లిపాయ వేయరు కదండి. ఈ ఈ నారదబ్బ కాయలు అయితే వేయరు, అంటే మేము అనేది అదే, అలాగే పిలుస్తాం వాటిని. సరే, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. వేసిన తర్వాత స్టవ్ కట్టేసాను. చల్లారిన తర్వాత బయట పెట్టుకున్నాము హాల్లో. వంటింట్లో చీకటిగా ఉంది, లైట్ వేసినా కూడా కొంచెం చీకటిగా ఉంది. అది ఫస్ట్ ఏమంటే మా పిన్నిని పట్టుకోమన్నాను సెల్లో, ఆవిడ నిలువుకు పట్టుకుంది, అందుకని అలా వచ్చింది వీడియో ఫుల్గా. ఇప్పుడు వచ్చి నేను పట్టుకున్నాను. అయితే ఆ నూనె కొంచెం చల్లారిన తర్వాత అదండి ఊరగాయ ఈ పక్క ఉంది చూడండి, ఆవిరి పట్టించిన 6 కాయలు, ఈ సైజు, అంటే కొంచెం బత్తాయి పండ్లు ఉంటాయి కదా, ఆ సైజు కాయలు అన్నమాట. 6 కాయలు. దానికోసం ఈ నూనె చల్లారిన తర్వాత 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర వేయించి శుభ్రంగా పొడి చేసి పెట్టింది. 4 స్పూన్లు ఫస్ట్ వేసాను, మళ్ళీ స్మెల్ సరిగా లేదని ఇంకొక స్పూన్ వేసాను, 5 స్పూన్లు వేసాను. ఇది వచ్చి ఆవిరి పట్టుకున్న నారదబ్బకాయ అన్నమాట. అంటే గరిటేసి కదపకుండా ఇలా కుదుపుతూ అన్ని మొక్కలకి వేడి తగిలేంత వరకు పొయ్యి మీద ఉడికించుకున్న కాయ అది. అంతే. ఇది పోపు కూడా బాగా చల్లారిన తర్వాత దానిలో వేసాను అన్నమాట. చల్లారాలన్నీ, ఫ్యాన్ వేసి చల్లారబెట్టాము. వేసి దానిలో వేసి శుభ్రంగా కలిపి ఉప్పు కారం చూసి, అంటే కారం ఉప్పు తక్కువ అయిందనుకోండి ఇప్పుడే వేసేసుకోవాలి. మళ్ళీ కదిపితే గుజ్జు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడంటే కొంచెం పచ్చి ముక్కల మీద కదిపామనుకో బాగుంటుంది. ఊరే కొంది కదిపామనుకో గుజ్జు అయిపోతుంది, జామ్ అయిపోతుంది. అందుకనేసి ఇప్పుడే ఉప్పు కారం చూసేసి, ఆయిల్ కొంచెం తక్కువ అయిందనుకోండి ఈ 2 రోజుల తర్వాత అట్టే పెట్టేసి 3వ రోజు ఉప్పు కారాలు చూసి కొంచెం ఆయిల్ కాసి పోసేసుకుంటాము. ఇప్పుడేమైతే కదపద్దు అని చెప్పి మా పిన్నికి చెప్పేసి ఈ స్టీల్ డబ్బాలో వేసి ఉడకబెట్టింది ఆమె. పొయ్యి మీద పెట్టాలి కదా, తెల్లది అయితే ఉప్పు పేలిపోతుంది, అందుకని స్టీల్ దానిలో ఉడికించాను అనింది. ఇది కూడా పులుసు ఊరిపోతుందమ్మా, జాడి ఉంటే తీసుకో అంటే అంత చిన్న జాడీ లేదు, అంత పెద్ద ఉన్నాయి అని చెప్పింది. సరే, వేడైతే పోయకూడదు కానీ ప్లాస్టిక్లో చల్లది వేసుకోవచ్చు కాబట్టి నేను ప్లాస్టిక్ బౌల్లోకి మార్చేశాను. అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి పచ్చడి మాత్రం, నారదబ్బకాయ పచ్చడి ఊరగాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ నారదబ్బకాయ పచ్చడి ఎలా పోపు వేసుకోవాలనో కొంచెం ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసే పిల్లలకి అర్థమవుతుంది కాబట్టి
షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.